ఫస్ట్ ఆ ఎస్టీఆర్ఆర్ అధికారుల్ని అడ్డేసి వ్యవసాయదారులకి ఏం అనుకూలం కావాలో అది చేసిస్తేనే రోడ్ వేసాకి ఇడుస్తాము అని చెప్పి ఫస్ట్ తగరాలు చేసింది నేను కూడా. దాంట్లో ఏమడుగుతుందంటే వ్యవసాయదారుల్ని వాళ్ళ సజెషన్ అడిగి వాళ్ళు ఏం అడుగుతారో దాన్ని చేసిస్తే మాత్రమే రోడ్ చేయాలి, లేకుంటే చేయకూడదు అని అడిగినోడే నేను. అన్నాం కదా కలెక్టర్, అప్పుడు ఉండిన కలెక్టర్ అందరూను మదగనపల్లిలో ఒక చిత్రంలో వ్యవసాయదారులంతా వాళ్ళ అభిప్రాయం ఏమని అడిగిన తర్వాతదా ఆ రోడ్ వేసాకే ఇడుసు. మీరు ఇప్పుడు ఎవరినైనా అడుక్కుంటే కూడా తల్లి ఏరియాలో ఉండే వాళ్ళని అడుక్కుంటే కూడా సరిగ్గా ఉంటుంది. మేము ఎమ్మెల్యేకయ్యో రాజకీయానికయ్యో మాట్లాడక రాలే. మీరు ఓటేసి నన్ను గెలిపించినారు, మిమ్మల్ని కాపాడే బాధ్యత నాకుంది. నాకు ఓటేసిన వాళ్ళు మా వాళ్ళే, ఓటు వేయకున్న వాళ్ళు నా వాళ్ళే. ఒకసారి ఎమ్మెల్యే వస్తే అందరికీ నేను ఎమ్మెల్యేనే. దాని నుంచి మీ సమస్యల్ని పరిష్కరించేదే నా బాధ్యత. ఇప్పటికంటే ఎన్నో వచ్చాయి. ఎయిర్పోర్ట్ వస్తుందని ఆర్పాటం నడిచే దానికి వచ్చి మాట్లాడుతుంది, అది లేదని దాన్ని ఎనికిపోయేది వద్దు. ఇంకా అదే రీతి కగ్నూరు బాగలూరు ఏరియాలో రైల్వే ట్రాక్ వస్తుంది, 300 మీటర్లు ఎలుపుకెత్తారు అని చెప్పి సర్వే చేసి అక్కడ ఎవరో కర్ణాటక వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు అని చెప్పి దాన్ని వ్యవసాయదారులంతా మీటింగ్ వేసి దాన్ని రాకుండా కలెక్టర్ దగ్గర అడుగుతుంది, లేదు అంటే అది క్యాన్సిల్ అయ్యా. ఇట్లా వ్యవసాయ ఉద్దునపల్ల 45 దినాలు ఉపవాస సత్యాగ్రహం కూకుంటారు. మీకంతా తెలుసును, వ్యవసాయదారులకు వ్యవసాయ సంఘాలకు తెలుసును, ఇక్కడ ఉండే వాళ్ళు తెలుసు లేదు తెల్లే. ఎవరెవరో పోయి మాట్లాడరు, కడిసి కాలే నేందా పోయి ఉపవాస సత్యాగ్రహాన్ని వాపస్ తెప్పించి నేను ఏం చెప్తున్నా గవర్నమెంట్ అది చేయించింది. ఇప్పుడు ఉద్దినపల్లి వ్యవసాయదారులు అడగారు. ఇప్పటికంటే వాళ్ళకి చిన్న 1.5 ఏడాది ఒక చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. దాని నుంచి ఇక్కడ ఎమ్మెల్యే నేను, గవర్నమెంట్ మాది, మా సీఎం ఉండరు. ఓసూరులో వచ్చి నాలెడ్జ్ కారిడార్ తీసుకొస్తామని చెప్పింది నిజము, లేదని చెప్పలేము. మా సీఎం అనౌన్స్ చేసినది నిజము. 500 ఏకర్ల యాల్సేస్తుంటే పక్కల కర్ణాటక వచ్చి ఐటీ పార్క్ అంతా బాగా అభివృద్ధి అయింది. మన ప్రాంతంలో గుండుపిన్ నుంచి ఏరోప్లేన్ తయారు చేసే గంట ఫ్యాక్టరీస్ ఉంది. ఐటీ కన్స్ట్రక్షన్ లేదు అని చెప్పేదానికోసము 500 ఏకర్ల నాలెడ్జ్ కారిడార్ చేస్తాము అని చెప్పి అనౌన్స్ చేసినది నిజము, దాంట్లో ఏమి తప్పులేదు. అది కావాలన్నా వద్దా అనేది నేను డిసైడ్ చేయాలి. దాని నుంచి వ్యవసాయదారులకి ఇష్యూ వస్తుందంటే ఖండితంగా తీసుకొచ్చలే. దాన్ని తీసుకురావాలంటే 20,000 కోట్లు కావాలా. మా దగ్గర 20,000 కోట్లు ఇప్పుడు లేదు సద్యానికి. అట్లుంటే కూడా మీ అభిప్రాయం లేకుండా మేము తీసుకొచ్చలే. అది కావాలంటే జాగా ఉంది, దానికి ఈడే కావాలనేది ఏం లేదు. మేము ఇక్కడ ఎస్టీఆర్ఆర్లోనే చేస్తామని చెప్పలేదు. ఓసూర్లో నాలెడ్జ్ కారిడార్ తీసుకొస్తామంతా అసెంబ్లీలో సీఎం అనౌన్స్ చేసేటారు. దాని నుంచి ఇంతటి సమస్య ఉంది అంటే 100% చెప్తాను, 1000% చెప్తాను. ಯಾವ కారణానికి ఇక్కడికి వచ్చలేదు. నేనేం చెప్తాను నిజం మాట్లాడతాను, ఓటు కోసం మాట్లాడాలి. కొందరు వీడియోల్లో చూస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చే రాజకీయం కోసం అంతా ఏమేమో చెప్తారో, నమ్మొద్దండ, అది చేయండి, ఇది చేయండి, ఏమన్నా చేయండి, తప్పులేదు. మీకు అధికారం ఉంది, మీరు వ్యవసాయదారులు ఏం కావాలంటే చేయొచ్చు. బట్ మేమేం చెప్తామో అది నిజంగా నడుస్తుంది. మేము చెప్పేదో కొంచెం వినండి. వచ్చేలేదని చెప్పిన మీటికి 100% వచ్చే అవకాశం లేదు. అట్లేమన్నా ఉంటే కూడా మేము సీఎం దగ్గర మాట్లాడే కూడా రెడీగా ఉండము, సీఎం చెప్పే కూడా రెడీగా ఉండము. మేము ఈ 4.25 ఏడాదిలో యాడను ఒక వ్యవసాయదానికి తొందర అయింది అనేట్లా యాదను తీసుకొచ్చిండమని మీరు ఎవరైనా చెప్పాడంట. అనౌన్స్ చేసేది అందరూ చేస్తారు. పోయిన గవర్నమెంట్ లో కూడా వ్యవసాయదారులకు అంతా సెల్ ఫోన్ ఇస్తామంటారు. ఇచ్చిరా
అట్లా అనౌన్స్మెంట్ చేసేది అనేది అందరూ చేస్తారు, అన్ని పార్టీలు చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పా, ఈ బ్యాంక్ లో ఉండే స్విస్ బ్యాంక్ లో ఉండే ఇదంతాను బ్లాక్ మనీ అంతా ఎత్తుకొచ్చి ఒక్కొక్కరు అకౌంట్ లను 15 లక్షలు వేస్తానని చేసరా? అట్లా చెప్పేది ఎలక్షన్ కోసం మాట్లాడేది కొన్ని ఉంటుంది. అయితే ఒసూరులో డెవలప్మెంట్ అయ్యేదని చూసి మా సీఎం అనౌన్స్ చేసినది నిజము. అయితే ఇక్కడ వచ్చేకి వానికి ఇక్కడ వ్యవసాయం ఉంది, కలవరపల్లి డ్యామ్ ఉంది అని తెలుసు నాకు. 19గా ఒసూరులో నాయుడు క్యారిడార్ తీసుకొస్తామని చెప్పిండారు. అది కూడా మేము ఆయన దగ్గర ఏం చెప్తాము అన్న, ఇట్లా అంతా వ్యవసాయం చేసే జాగా, డ్యామ్ ఉంది, నీళ్లు పారే జాగా. ఇంకోటి చెప్తున్నా, 242 కోట్ల కెలవరపల్లి డ్యామ్ ఇంకా 50 చెరువులు నీళ్లు ఎత్తకి నేను చట్టమండలిలో మాట్లాడిండాను. దాని డిపిఆర్ రెడీ చేసి దానికి 40 లక్షలు దుడ్లు గవర్నమెంట్ ఇంకా ఇచ్చి ఇప్పుడు బీపీఆర్ రెడీ చేస్తూ ఉండము. పోయినసారి ఇంకా మాట్లాడుతూనే ఉండను, 100% చెప్తాను. 50 చెరువులకి నీళ్లు ఎత్తుకొచ్చేదానికి కూడా బీపీఆర్ రెడీగా ఉంది. ఇదంతా వచ్చేటట్లు ఉండేది, అదేమిటికే కావాల్సింది లేదు. దాని నుంచి మీరు ధైర్యంగా ఉండండా, చెప్పేవాళ్ళు మాటలు ఇనేకపోతుండా, వచ్చేలేదనేది 100%గా చెప్తాను. కలెక్టర్ దగ్గర తోడుకోపోయి మాట్లాడిపించడం, కలెక్టర్ తిరిగా వేరే వాళ్ళు పై మాట్లాడరని ఏమో రాంగ్ స్టేట్మెంట్ చెప్పు కూడా చెప్పి కలెక్టర్ నేను తిరిగా మాట్లాడుతుని సార్ నా అంద மாதிரி சொல்ல இதெல்லாம் ரெடி பண்ணியிருக்குது உண்மைதான். ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా 4 దగ్గర తాత్ కూడా ఇదంతా రెడీ చేసిండ్రు. అట్లా ఒక సీఎం ఒక స్కీమ్ అనౌన్స్ చేసినప్పుడు ప్రైవేట్ కంపెనీస్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రాజెక్ట్ రెడీ చేసి ఎత్తుకపోయి సీఎం దగ్గర ఇచ్చి ఇది ఇట్లా చేస్తే బాగుంది, ఈడిట్లో ఇంత కిలోమీటర్ ఉంది, ఈడిట్లో రోడ్ ఉంది, STRR ఉంది, ఇక్కడ చేస్తే బాగుంది అని ఒక ఇది చేస్తారు. దాన్ని చేస్తామా లేదని చెప్పేది తిరిగి మేము తానే దానికి నీ ఫండ్ కలా మీ అభిప్రాయం కావాలా, ఎమ్మెల్యే అభిప్రాయం కావాలా, గవర్నమెంట్ మాది, నేను డిస్ట్రిక్ట్ సెక్రటరీ వేరే, ఏమో ఒట్టి ఎమ్మెల్యే అయితే కూడా పర్వాలేదు, నేను డిస్ట్రిక్ట్ సెక్రటరీ వేరే, ఇదంతా ఉంది. మాకు ఒక మినిస్టర్ ఉండరు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉండరు, మా ఆయన సజెషన్ అడుగుతారు, ఇక్కడ తీసుకొస్తామా వద్దా అని. అంటే ఇంతంతా కన్సల్టేషన్ ఉంది. దాని నుంచి మీరు ಯಾವ కారణానికిను ఇక్కడ వచ్చేదానికి అవకాశం లేదు. అట్లేమన్నా వచ్చేనట్లు మీకేమన్నా తెలిస్తే మీరు నన్ను అడగండా, నేనే మిమ్మల్ని ఎక్కడికి కావాలంటే తోడుకోపోయి సీఎం దగ్గర తోడుకోపోయి కూడా మాట్లాడిపించేదానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. చెప్పేవాళ్ళు మాటలు దయచేసి ఇని వేస్ట్ గా దీన్ని టైం వేస్ట్ చేసుకున్నదండ, భోజనాలు తినకుండా నిద్రపోకుండా వాళ్ళు రమ్మని వీళ్ళు రమ్మని దానికనే ఒక గ్రూప్ ఉంటారు, దానికనే ఒక గ్రూప్ ఉంది. ఇది ఏమంటే ఎలక్షన్ టైము, దీన్ని ఇంకా ఏమైనా ఒక ఆదాయం పొందుతామో అని పొందునే వద్దోనిలే. జనాలు ఎవరు మంచి చేసింటే వాళ్ళు కోటేస్తారు, ఎవరు మంచోడు అంటే వాళ్ళు కోటేస్తారు. దాంట్లో ఏమి అన్ని పార్టీలు ఉంటాం. ఇక్కడ ఎలక్షన్ టైంలో వాళ్ళకి ఇష్టం ఉండేవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన నాయకులు ఉంటారు, వాళ్ళకి ఇష్టమైన పార్టీ ఉంటుంది, వాళ్ళు కోటేసుకుంటారు. దాని లోపల పైకి మనకి ఇష్టం లేదు, మనకని ఉండేవాళ్ళు మనకేస్తారు. నేను మంచోడు అని తెలిస్తే నాకు కోటేస్తారు, నేను సరిలేదంటే నాకు కోటేసలే. నేను ఏమేమి చెప్తాను ఓటేసాను. దాని నుంచి 1000% చెప్తాను, 100% కాదు 1000% చెప్తాను. ఇప్పుడు ఇటు రాసి పెట్టకుండా తిరిగా మా సీఎం అవుతాం, తిరిగా వాయిన్ దగ్గరతో మనం పోల్చుకుంటాం. మీరు అట్లా ఇప్పుడు ఏసీసీ మీట్కి తిరిగా ఏమైపోతుందని కూడా మీ కేసు వద్దు, నేను ఉంటాను. ఎప్పుడు మీకు కూడా నేను ఉంటాను. ధైర్యంగా ఉండండి. దీనిపైన ఇంకా మీకు ఏమి హామీ ఇచ్చేకి అవకాశం లేదు, ఏమి చెప్పేకు మాట్లాడలేదు. వేరే ఏమైనా చెప్పకపోతే ఇది రాజకీయం అయిపోతుంది. దాని ఇంకా మనకు రాజకీయం వద్దు, మనకు వ్యవసాయం ముఖ్యము, వ్యవసాయదారులు ముఖ్యము, మన ప్రాంతం బాగుండాలనేది ముఖ్యం. దానికోసము నేను ఓటు కోసము రాజకీయం చేసేవాడు కాదు. నాకు మీరంతా ఇచ్చిండే ఒక పట్టానికి నేను పని చేస్తాను. నేను మంచోడు అని తెలిస్తే మాకు ఓటు వేయండా, నేను సరిలేదు అంటే ఓటు వేయదండ. నేనే చెప్తాను. నేను ఏ ఊరుకుని ఇప్పటికంట ఒకరికి కూడా నేను సెట్ చేసింది లేదు. ఎవరిది ఒక సొంత మన కూడా ఎవరో ఒకరు వీడియోలో చూస్తుంది, ఎమ్మెల్యే ఆడ ఎంత 10 ఎకరాలు 20 ఎకరాలు నేల తీసిండాడు, దాని నుంచి ఎయిర్పోర్ట్ ఆడే వస్తుంది. నేను ఆపతే చెప్తుంది, నువ్వు ఒక సెంట్ ఉంటే కూడా ఫ్రీగా రాసి ఇచ్చిస్తాను. అట్లా అమ్మిండే వాళ్ళు ఉంటే కూడా ఈడుగా ఉండాల. దాని నుంచి మీరు ఎవరు భయపడే ఆవశ్యకత లేదు. మీరు ఏముంటే ఎప్పుడు కావాలంటే నా ఫోన్ నంబర్ పెట్టుకుంటా అడగండా, తెలివిగా చెప్తాను. నేను తప్పు చెప్పలే, అబద్ధాలు చెప్పలే, టైం ఇప్పుడు ఎలక్షన్ టైం అని యామరించాలని చెప్పలే. దాని నుంచి ధైర్యంగా ఉండండా. ఈ ప్రాంతానికంతూ వచ్చాను.